వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. సాటర్డే సాయంత్రం వచ్చింది అండ్ లాస్ట్ సాటర్డే చాలా ఎక్సైట్మెంట్ తో చాలా విషయాలు సమంత గురించి నేను మీకు అందించాను. అండ్ ఈ వారం అంతా మీరు ఎలా వెయిట్ చేశారో ఇవన్నీ విషయాలు మీకు చెప్పడం కోసం నేను అంతే వెయిట్ చేశాను. 1 వీక్ వెయిట్ చేపించినందుకు సారీ, బట్ వీఆర్ బ్యాక్. ఈసారి ఇంకొంచెం స్పైస్, ఈసారి ఇంకొంచెం మసాలాతో సమంత అండ్ మీ పాండ్స్ మెన్ ఎనర్జీ చార్జ్ ఫేస్ వాష్ ప్రెజెంట్స్. కొంచెం టచ్ లో ఉంటా చెప్తా. ఫాట్ బై ఫాక్ కి స్వాగతం, సుస్వాగతం. కానీ మీరు సెన్సార్ జోక్స్ లో కూడా స్పెషలిస్ట్ అని విన్నాను నేను. ఎవరు చెప్తున్నారు? నా కెరియర్ ని స్పాయిల్ చేయడానికి ఇలా చెప్తున్నాను. అని అమాయకురాలు ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నా గురుగారు 3 years లో నేను 30 అయిపోతాను. 30లో ఇండియన్ లాలో రాసిందా? ఆధార్ కార్డులో రాసిందా ఏంటి? నాకు నేను నచ్చదు, కానీ ఈ గొడవలో వద్దు, నాకు ఈ వద్దు. అర్థమైందా? అర్థమైందారా? ఓకే, ఇది రికార్డ్ చేసి నాకు ఇవ్వండి రా ప్లీజ్ రా. పొద్దున్నే లేవగానే రోజు ప్లే చేసుకుంటాను రా. నేను ఎంత మోసం చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను కాపాడమని, ఫర్గివ్ చేయమని అడుగుతున్నాను అనుకున్నావా? మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు అసలు తెలియదు. దీనికి నాకు డబ్బులు ఇవ్వండి. ఏంటి ఫ్రీ అనుకున్నావా? నా మేనేజర్ ఇక్కడ, మేనేజర్ గారు బయటికి వెళ్ళారు, మాట్లాడతారు. సో ఇంత బాగా మీరు మాట్లాడుతున్నారు, ఇంత బాగా మీరు నవ్వుతున్నారు, ఎంత ప్లెజెంట్ గా ఉంటుంది మీరు నవ్వుతుంటే. నాకు చూస్తుంటే సెట్ లో కూడా చాలా మందిని మీరు నవ్విస్తారు. యా, అండ్ చాలా మంది మా గెస్ట్ల కింద వచ్చిన వాళ్ళు కూడా, మీతో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు చాలా బాగా మీరు జోక్స్ చేస్తారు. నేను కూడా మీతో అత్తారింటి దారిలో వర్క్ చేసినప్పుడు చూసాను, చాలా బాగా, అంటే వెరీ ఎనర్జెటిక్. ఇలా ప్రెషర్ ఇస్తే ఏమి రాదండి, ఇలా ప్రెషర్ ఇవ్వకండి. నాకు భయపడకండి. సారీ, నాకు ఇలాంటి లేదు, అది నార్మల్ జోక్స్ అండి. కానీ మీరు సెన్సార్ జోక్స్ లో కూడా స్పెషలిస్ట్ అని విన్నాను నేను. బీప్ బీప్. ఏంటండి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు మీరేంటండి? లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు 8:30 to 9:30 కదా మా వాళ్ళు కూడా చూస్తుంటారు. వాళ్ళ ఇంట్లో నేను కామెడీ షోలే వర్కౌట్ అవుతున్నాయి. డాటర్ అందరూ వచ్చి నేను నెల్లూరులో అన్ని చూసి వెళ్తే వాళ్ళందరూ నా ఇంట్లో అమ్మాయిలాగే అండి. వాళ్ళు ఎక్కడ పోతారు ఇప్పుడు మీరు ఇలాగే? ఏమవరు, ఇలా అవ్వకూడదు నాన్న అని మిమ్మల్ని చూపిస్తారు టీవీలో. అసలు ఇవన్నీ కాదండి. ఎవరు చెప్తున్నారు? నా కెరియర్ ని స్పాయిల్ చేయడానికి ఇలా చెప్తున్నాను. అసలు నో డీప్ జోక్స్. అసలు నాకు అలాంటి వర్డ్స్ కూడా నాకు రాదు. నేను ఇంకా ఐ డోంట్ నో దోస్ వర్డ్స్. అసలు అమాయకురాలు ఏం మాట్లాడతారు మీరంతా? నీకు రాదు? లేదండి, నా స్టాఫ్ ని అడిగాలి, వాళ్ళే నన్ను బూత్లు అన్ని నేర్పించారు. ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సమంత గారి స్టాఫ్ నే మీరు కూడా ఉద్యోగంలో పెట్టుకోండి. నాకు ఎలా నేర్పించాలి? ఫస్ట్ అండి ఇలా నా పేరు సమంత, ఫస్ట్లే బూతులు. దాని తర్వాత తెలుగు చక్కగా మాట్లాడాను. వాళ్ళ ఉద్దేశంలో దానివల్ల నేను ఇప్పుడు బాగా తెలుగు నేర్చాను. ట్విట్టర్స్ లో సోషల్ నెట్వర్కింగ్ కూడా మీరు బాగా వాడతారు. ట్విట్టర్ లో మీరు రెగ్యులర్ టపా పోస్టులు వస్తుంటాయి. నేను కూడా రెగ్యులర్ గా చదువుతూ ఉంటాను. ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి మీరు. కొన్ని ఫొటోస్ అప్లోడ్ కూడా చేస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ లో నాకు చూస్తాను, అంటే మాకు మామూలుగా నవరసాలు తెలుసు, దాటి ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ ఏంటో ట్విట్టర్ లో మీరు పెట్టిన ఫొటోస్ కి. అందులో కొన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, నాకు డౌట్ వచ్చి తెచ్చుకున్నాను నేను. వాటికి ఒకసారి మీనింగ్ చెప్తారా? నాకు ఆ ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటో చెప్తారా? యా, ఓకే, హియర్ వి గో. నేను ఆలోచించదు ఇది వస్తుందని. ఇది ఎందుకు పెట్టానో తెలియట్లేదు. చూడండి, నాకైతే ఒక్కొక్క రోజుకి నా మూడ్ మారిపోతుంది, నేను ఆలోచించి మారిపోతుంది. నాకు అస్సలు తెలియదు ఎందుకు ఇది పెట్టానని. వాట్ డిడ్ ఐ సే? ఎందుకు వద్దు, ఇప్పుడు జెన్యూన్లీ ఇప్పుడు కూర్చుని ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? అయ్యో, ఐఎమ్ సో క్యూట్. కానీ ఐఎమ్ నాట్ క్యూట్. ఓరే నీ ఏషాలు. ఓకే, నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ దూకుడు అనుకుంటున్నా. ఏమిరా నీ దూకుడు అని అర్థమా? ఇది
ఎవరిని? హీరోని. హీరోనేగా. రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇది మనం కదా. ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి? అసలు నేను బుక్ లో కూడా వీటి మీనింగ్స్ తెలియట్లేదు. యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేను యాక్టర్స్ మోస్ట్లీ వాళ్ళు మిర్రర్ చూస్తారు వాళ్ళు ఏం చేయాలని. వాళ్ళు ఒక సీన్ చేసే ముందు ఐ థింక్ దే ప్రాక్టీస్ ఆర్ సంథింగ్. దే ఒక డిసిషన్కి వస్తారు ఎలా చేయాలి. నేనైతే అస్సలు జీరో. నేను డిసైడ్ చేయను. అక్కడ ఏం వస్తుందో అదే, అంతేనా, నా వల్ల ఇంతే కుదురుతుంది, ఇదే నా పాలసీ. అప్పుడప్పుడు ఇలాంటి ఘోరంగా వస్తుంది. దీనికి ఒక కొత్త మీనింగ్ ఏదైనా పెడదాం. ఈ ఎక్స్ప్రెషన్ కి ఏం ఎక్స్ప్రెషన్ ఇద్దాం నేను? అయ్యయ్యో సినిమా పోయిందే. అప్పుడప్పుడే నా ఎక్స్ప్రెషన్. ప్రియమైన హీరోలారా హీరోయిన్లారా నేర్చుకోండి. ఒకవేళ సినిమా పోతే ఇలా ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వన్. గాసిప్. పక్కన నీరజ ఉంటుంది, దానికి ఏం జరుగుతుంది ఇక్కడ అంట ఏదో ఒక గాసిప్ ఉంటుంది. బాగా గాసిప్ చేస్తారు అయితే. బాగా వచ్చింది ఎక్స్ప్రెషన్, చాలా బాగుంది. బాగా సెట్ అయింది, అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ వన్. నా గురుగారు. ఈయన ఫోటోని మీరు చూపిస్తే నేను వెంటనే ఈయన వేరే ప్రొఫెషన్ ఉంటే గురువుగా ఉండాలని నేను వెంటనే చెప్పేస్తాను. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. వేరే ప్రొఫెషన్ స్వామీజీ. ఖచ్చితంగా స్వామీజీ. ఎందుకంటే ఆయన మిమ్మల్ని తిట్టాలని కూడా, ఇప్పుడు నేను తిట్టాలని, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అలా తిట్టారు కదా, ఏంటండి నువ్వు ఇలా మాట్లాడుతున్నారు. సో ఆయన యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఈయనతో సినిమా చేయడం. అండ్ నేను అక్కడ చైర్స్ ఏమీ లేదు కదా స్విట్జర్లాండ్ లో. సో నేను కూర్చుంటాను, నేను సైడ్ వాక్ లో కూర్చుంటాను. ఆయన వచ్చి ఇలా స్టాండ్ చేస్తారు. సో నేను దేవుడా. వండర్ఫుల్, ఆసమ్. సో ఇంత బాగా టకటకటకటకటక చెప్తున్నారు మాకు, ఇంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు మీరు. సో ఇప్పటి వరకు చిన్మయి మీకు డబ్బింగ్ చెప్పారు అన్ని మూవీస్ కి. ఇంత బాగా చెప్తున్నారు, మీరు ఎప్పుడు నెక్స్ట్ డబ్బింగ్ చేసుకోండి? నేను చాలా సీరియస్ గా ఇది చెప్తున్నా. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, చిన్మయికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తే అంతమంది ఫ్యాన్స్ తగ్గుతాయి. సో వద్దని డిసైడ్, ఇద్దరు కలిసి వద్దని డిసైడ్ చేశారు. కానీ ఈ మధ్యలో నాకు అమ్మాయి ఏదో మెసేజ్ పెట్టింది, నాకు పెళ్లి అయిపోయింది, నేను ఇది వదిలేద్దామని అనుకున్నాను. బాబు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, ఏదో కష్టపడి నాకు చెప్పేసి వెళ్ళిపోయింది అని ఒక అగ్రిమెంట్ కి వచ్చావు మనం. 2 years ఏంటి? 3 years మ్యాక్స్. ఓకే, నాకు 30 అయిపోతుంది, వయసు అయిపోతుంది, పిల్లలు అందరూ కావాలి నాకు. ఏదో ఇప్పుడే ఒక అద్భుతమైన విషయం తట్టించరు, టార్గెట్ ఏదో పెట్టారు. 2 years 3 years. 3 years లో నేను 30 అయిపోతాను. 30లో అది కాదు, నాకేంటంటే సపోజ్ ఓకే ఎప్పుడు 35లో పాప పుట్టొచ్చు ఎప్పుడైనా, కానీ అది 15 ఉన్నప్పుడు నేను 60-70 ఉంటాను. అది మమ్మీ లెట్స్ ప్లే, నేను ఒకసారి వస్తాను వెళ్తే ఎలా మరి, అది వేరే ఎవరినో మమ్మీని పిలుస్తుంది కదా అంటారు. సో దానికే కొంచెం ఇది ఒక, సో అందుకని టార్గెట్ పెట్టినారు. అండ్ అప్పటి వరకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది, మీరు కంటిన్యూ అయిపోదాం అనుకుంటారు. బట్ ఫస్ట్ సినిమా ఏం మాయ చేసేవారి నుంచి చాలా మంచి ఆ వాయిస్ మీకు కరెక్ట్ మ్యాచ్ అయిపోయి సమంతా అలాగే మాట్లాడుతున్నారు. అది కాదు కదా. అదే నేను రాహుల్ నాకు చాలా ఫ్రెండ్ కదా. సో రాహుల్ ఫోన్ చేసి
ఆవిడ బెడ్రూమ్ లో అలాగే మాట్లాడుతుంది, ఎప్పుడు అలాగే అది అది కార్తిక్, ఐ లవ్ యూ కార్తిక్, అది ఏంటది ఏమో. లేదు, ఎప్పుడు అది ఒక బెడ్రూమ్ వాయిస్ లాగే ఉంటుంది. ఇదే బీ పండుగ ఇందని చెప్తుంటే మీరు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో చాలా సెక్సీగా వాయిస్ ఉంటుంది. సో ఇది అలాగే ప్రతి సినిమాకి సెక్సీ వాయిస్. అదే డైలాగ్ మీరు చెప్తే చండాలంగా ఉంటుంది. అదే తర్వాత డిసైడ్ చేద్దాం. మన అవంతా మనకి మీరు చెప్తే ఎలా ఉంటుంది మేము విందాం అనుకుంటున్నాం. చాలా బాగుంటుంది నిజంగా. నేను కూడా అలాగే చూడాలా? ఓకే మేడం, మీరు కార్తిక్, నేను జెస్సీ. కార్తిక్ అండ్ జెస్సీ. నాకు నిన్ను నచ్చదు, కానీ ఈ గొడవలో వద్దు, నాకు ఈ వద్దు, అర్థమైందారా? ఓకే, ఒరే ఇది రికార్డ్ చేసి నాకు ఇవ్వండి రా ప్లీజ్ రా. పొద్దున్నే లేవగానే రోజు ప్లే చేసుకుంటాను రా. సమంత ఇంత దగ్గరగా ఈ డైలాగ్ నాకు చెప్పిందా? అండ్ ఇంత బాగా మీరు ఉన్నారు, ఎన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఒక మంచి సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజ్ అంటే భయపడకూడదు. భయంగా ఉంది, సస్పెన్స్ వేరు, సర్ప్రైజ్ వేరు. లేదండి, మీ సర్ప్రైజ్ నాకు నచ్చట్లేదు. వెరీ బాగుంది, చాలా బాగుంది. ఏదో చెప్పండి. చెప్పు, నువ్వు చూపిస్తా. అయ్యో. Here we go. Hey Samu, how are you doing? And a big hi to Samantha's fans, because I'm going to tell you all 3 things you don't know about Samantha. First thing is, your Samantha cannot cook to save her life. She cannot make tea, she cannot make dosa, she cannot make eggs, she probably cannot even make Maggi noodles. She will burn it for you. I think we've known each other for 12 years. She's one of my closest friends. What you probably don't know about her is that this entire success thing hasn't got into her head at all. She's very simple, very down to earth. She is extremely strong. She works out like a man. She can actually carry a full-grown person on her back and do squats. Judging by her hot figure, I'm sure you buy my story. It's true. I take her a lot for granted and she allows it despite her star status. I love her very much and I only hope the best for her. Here's wishing you all the success and all the good clothes, which hopefully you'll give me soon. Okay, love you, bye. They are my sisters. I think through every heartbreak, every boyfriend breakup, every trouble in my life, these 2 people have been my pillars. So they are awesome. You're awesome. Samantha, ఇంత బాగా your friends మీ గురించి, మీరు వాళ్ళ గురించి ఇంతమంది ఇన్ని ఉన్నారు. వాళ్ళు చెప్పాలనుకుని వాళ్ళు చెప్పారు, మీరు వాళ్ళకి చెప్దాం అనుకుని వాళ్ళు చెప్పారు. కానీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా విషయాలు అడుగుదాం అనుకుంటారు, చాలా విషయాలు మాట్లాడదాం అనుకుంటారు. వాళ్ళకి కుదరదు కదా. నాకంటే ఎంత కష్టపడితే నాకు సమంత గారు దొరికారు, పాప వాళ్ళకి దొరకట్లేదు మీరు. సో వాళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. యు రెడీ? Yes. యాక్టర్స్ పిలవనా? Okay. Here we go. హాయ్ అనుష్క. ఏయ్ హాయ్ సామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాహుబలి షూటింగ్ ఎలా జరుగుతుంది? యా, సేమ్ రామోజీ ఫిల్మ్ సిటీ కదా. మీరు త్రివిక్రమ్ సినిమా, నేను రాజమౌళి సినిమా. నేను అక్కడే ఉంటున్నాను 2-3 years గా. యా, సో మన ఇద్దరం కలిసి ఎప్పుడైనా మల్టీ స్టార్ సినిమా చేయాలి. యాక్చువల్లీ రుద్రమాదేవి ఏదో ఐ థింక్ ఎవరో నాకు ఫోన్ చేశారు ఒక చిన్న క్యారెక్టర్ కోసం, అండ్ ఐ గాట్ ఎక్సైటెడ్. కానీ దాని తర్వాత నిత్యా మేనన్ చేసింది, నేను చాలా బాధగా ఫీల్ అయ్యాను. పర్లేదు, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం. ఓహో, ఓకే. అంటే నేను ఎందుకు వచ్చాను అంటే మిమ్మల్ని యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. అంటే చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అది లింగుస్వామి గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఏ అనుష్క, మీకు నంబర్ ఉంది, నాకు తెలుసు. అంటే ఆయనకి అంటే చాలా ఇష్టం అంట. మీరు ఒకసారి నెంబర్ ఇస్తే మాట, అంటే మీతోనే సినిమాలు చేస్తున్నారు, నాతో కూడా చేస్తారేమో అని. ఓహో, ఆయన ఇది విన్ని
ఆయన చచ్చిపోతారు, నాకు భయంగా ఉంది. వద్దు, చాలా స్లోగా ఇచ్చేద్దామా ఈ మాట. ఈ మాట మెల్లగా ఆయన మామూలు మూడ్ లో ఉన్నప్పుడు చెప్పండి. అవును, అనుష్క గారు మీ నెంబర్ అడిగారు. చచ్చిపోతారు అదైనా. అనుష్క గారు లింగుస్వామి నెంబర్ అడుగుతున్నారు సమంత గారిని. సమంత గారు ఇవ్వట్లే. స్లోగా ఒక్కరోజు లైవ్ లో. ఓకే. Hey Sam, this is Jay here. Hello. Yeah, like so Sam, what's up? How's everything going? You know, I messaged you yesterday. Yeah, but my phone screen పోయింది కాబట్టి మెసేజ్ కనపట్లేదు. సో నేనే డైరెక్ట్ గా వచ్చాను. Okay. అంటే ఒకటి చెప్దాం అనుకున్నా, ఫోన్ లో అయితే రిస్క్ అని డైరెక్ట్ గా వచ్చాను. Okay. ఒక స్టోరీ విన్నాను, చాలా బాగుంది. బట్ అందులో యూనో లిప్ లాక్ సీన్ లేదని నేను క్యాన్సిల్ చేసేసాను. నువ్వు కూడా క్యాన్సిల్ చేసేసా స్క్రిప్ట్. మీతోట అది? అంటే నిన్ను హీరో హీరోయిన్ మన ఇద్దరిని అనుకున్నారు ఆ స్క్రిప్ట్. Okay. లిప్ లాక్ సీన్ లేదని చెప్పి నేను క్యాన్సిల్ చేసేసా. ఓకే. నువ్వు కూడా క్యాన్సిల్. ఏంటంటే ఇప్పుడు లిప్ లాక్ సీన్ మన ఎదురుకి లేదంటే ఆ సినిమా ఆడదు. సో అదే ప్రాబ్లం ఇప్పుడు, ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటంటే. నాకు అదే ప్రాబ్లం, నాకు మాత్రం ప్రాబ్లం కాదు, నాకు అదే కావాలి. సినిమా మంచిది కోసం ఇది చేయాలి. యా, మనం ఎప్పటికైనా హ్యాట్రిక్ చేయాలి కదా, అందుకని నేను అనుకుంటున్నాను. నేను ఆ డైరెక్టర్ తో ఇప్పుడే స్క్రిప్ట్ ఓకే అని చెప్తాను. ఓకే. ఆయన చెప్పుతో కొడతాడు. లేదు, ఆయన కూడా మీ గురించి చాలా విషయాలు చెప్పారు. సవిత గారు, నేను మీరైతే చాలా ఇష్టం అండి. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను, చాలా. నాకు తెలుసు, నేను మీ ఫ్యాన్ ని, మీరు కూడా నా ఫ్యాన్, నాకు తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ అండి. చెప్పండి. అసలు విషయం ఏంటంటే, నేను కూడా నీలా స్లిమ్ గా ట్రిమ్ గా అవ్వాలంటే ఏం చేయాలి? సన్నగా అవ్వాలంటే ఒకటి జిమ్ ని ఒకటి ఉంటుంది. జిమ్ అని ఒకటి ఉంటుందా? అక్కడ మీరు వెళ్తే రెస్టారెంట్స్ లో ఉంటుందా? లేదండి, అదే రెస్టారెంట్స్ అని ఒక వర్డ్ మర్చిపోవాలి. ఓకే. జిమ్ ఎక్కడ ఉంది, జిమ్ ఏంటి, ఎక్కడ పెడతారా, ఉంటుందా? అయ్యో, జిమ్ ని ఒక వర్డ్ ఉంటది, అది ఏంటి ఎక్కడ ఉంటుంది కనుక్కొని వెళ్ళాలి. జిమ్ అని ఒకటి ఉంటుందంటండి, అది మీకు తెలియకపోతే వెళ్ళమని సమంత అన్నారు, నాకేం తెలీదు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్. బాయ్. సన్నగా అయినప్పుడే కనిపిస్తా. ఏమమ్మా సమంత, చాలా బాగా చేస్తున్నావు, అందరినీ మాయ చేస్తున్నావు. మరి నన్నెప్పుడు మాయ చేస్తావు? ఐ మీన్ నాతో ఎప్పుడు సినిమా చేస్తావు? సార్ మీరు పిలిస్తే వెంటనే సార్, కానీ పిలవలేదు ఇంకా. అప్పుడు నాతో అడిగితే తప్పు సార్, నా హార్ట్ బ్రేక్ అవుతుంది సార్. ఆయన పిలవలేదని చేయట్లేదా సార్? ఆవిడ మీరు పిలవలేదని చేయట్లేదంట సార్. అలా కాదమ్మా, నేను చేయడం కంటే మా అబ్బాయిల్లో మనోజ, విష్ణు ఎవరితో చేస్తా? నేను లక్ష్మీ మంజుష చేస్తాను. అదేంటి, నేను హీరో హీరోయిన్ సినిమా అనుకున్నాను, మీరేంటి అలా చేశారు? సమంత చెప్పింది ఏంటంటే విష్ణు కాదు, మనోజ్ కాదు, మంచు అయితే ఓకే, దట్టు లక్ష్మీ మంచు అయితే ఓకే అన్నారు. లక్ష్మీ మంచు గారు, వీఆర్ రెడీ. మేము ఆ సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా వెరైటీగా ఉండబోతుంది అనమాట. అరే ఇదిగా అహల్య, ఆ ఒక్క సీను చేసి క్రెడిట్ అంతా నువ్వు నొక్కేసావు. నేను ఎంత కష్టపడి పని చేశాను తెలుసా సినిమాకి? నదికి పోలేదా అన్నారు, మొత్తం అందరూ నదికే పోయారు. హలో, మీతోటి యాక్ట్ చేయడానికి ఎంత కష్టం తెలుసా? నవ్వడం కంట్రోల్ చేసి లైన్స్ ని గుర్తు పెట్టి యాక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మీరు ప్లీజ్ అండి. అంటే ఇప్పుడు డిస్టర్బ్ చేయడానికి పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి నదికి పోదామా దేవి? యాక్చువల్లీ నాకు ప్రాబ్లం ఆయనతోటి. ఎందుకంటే ఏంటా ప్రాబ్లం? నేను ఆయన చెప్తారు అందరికి, నేను ఆయనకి డాటర్ లాగే.
చాలా యూనో ద డాటర్ దట్ హీ నెవర్ హ్యాడ్ అని నేను చాలా హ్యాపీగా ఉంటాను. గీతాంజలి ఆడియో రిలీజ్ జరిగింది. అప్పుడు మైక్ లో అంజలి నా కూతురు లాగే అని చెప్పారు. అసలు నేను చాలా హర్ట్ అయిపోయాను. దాని తర్వాత అంటే మా సినిమాకి మనం హీరో మార్చొచ్చు కానీ ఆయన సినిమాకి కూతురుని మార్చకూడదు అమ్మా అని ఆయన అంటున్నారు. పర్లేదు. ఫైనల్ గా ఒకసారి చెప్పేసి మీరు చెప్తారా నేను చెప్పనా? నేనే చెప్తాను. నది పోలేరా? ఏంటది? మళ్ళీ స్వామి నదికి పోలేదా? గదిలోనే ఉండగా నదికి వెళ్ళి నేనేం చేస్తాను? ఓకే, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగేశారు. మన ఇంటర్వ్యూ మధ్యలో వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నారు అసలు కదా. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ మీరు, అండ్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ హీరోయిన్ అండ్ నెంబర్ 1 హీరోయిన్. ఇన్ని విషయాలు ఉండగా చారిటీ, అన్సీన్ సైడ్ ఆఫ్ యూ, దర్ ఇస్ అ లాట్ ఇన్ ఇట్. అండ్ చాలా విషయాలు ఉన్నాయి అందులో ఆ చారిటీకి సంబంధించి. అండ్ ఐ నో ఇట్స్ వెరీ క్లోజ్ టు యూ, రైట్? అండ్ మేము నిజంగా, నేనే కాదు ఎంతో మంది ప్రేక్షకులుగా అవి తెలుసుకోవాలని, అండ్ వాళ్ళందరికీ తెలుసుకోవడానికి ముందు అండ్ మీరు దాని గురించి మాట్లాడే ముందు we have a AV on it. Here we go. ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు అంగవైకల్యం కలిగి ఉంటున్నారు. 1000 మందిలో 70 మంది పిల్లలు పుట్టిన సంవత్సరంలోపే చనిపోతున్నారు. ప్రతి 6 బాలికల్లో ఒకరు 16 ఏళ్లు కూడా నిండక ముందే చనిపోతున్నారు. 3% భారతీయ చిన్నారులు మానసిక వైకల్యం, అంగవైకల్యం కలిగి ఉంటున్నారు. ప్రపంచ దేశాల్లో జరిగే ప్రసవ మరణాల్లో 20% భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ప్రపంచం ఏం కోరుకుంటోందంటే 100% జబ్బులకు అతీతమైన పర్యావరణాన్ని. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు బేషరతుగా చిత్తశుద్ధితో ముందుకొచ్చిన అనేక స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి ప్రత్యూష. ప్రత్యూష సరికొత్త విధి విధానాలతో సమంత సారథ్యంలో మహిళలు, చిన్నారులకు వైద్య సహాయాన్ని అందిస్తూ వారి కోరికలను తీరుస్తోంది. Surprise, Sam! Hello everybody. నా పేరు శశి. నేను ప్రత్యూష సపోర్ట్ మేనేజర్ని. ఈరోజు నేను మీ అందరితో నాకు తెలిసిన సమాంత గురించి చెప్పాలనుకుంటున్నాను. I very closely know this side of Samantha. She is not just an actor for me. తను చాలా compassionate in nature and చాలా sensitive too. Pratyusha is like her baby and it means a lot to her. Through Pratyusha, she is doing her bit very genuinely and very honestly. I would like to take this opportunity to thank you for making me a part of this noble journey. Much love to you, Sam. ప్రత్యూష అనేక సహాయ కార్యక్రమాల నిర్వహణతో ఎన్నో కుటుంబాల ఆదరణ పొందుతూ ప్రసిద్ధి చెందిన స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు, ప్రముఖుల వస్త్రాల వేలం, సమాజ శ్రేయస్సులో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న సమంత, ఆమె బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. హ్యాపీనెస్ ఇస్ గివింగ్ దాన్ రిసీవింగ్. That's wonderful. థ్యాంక్ యూ. మీరే చెప్పాలి. ప్రత్యూష ఇస్ నాట్ జస్ట్ మీ. ఐ థింక్ ఇది నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే నా మదర్ చాలా గివింగ్. మన దగ్గర ఏమీ లేకపోతే కూడా షీ యూస్ టు గివ్ పీపుల్. సో ఐ థింక్ దట్. అండ్ నేను చిన్నప్పుడు ఊహించి కూడా యూనో ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ కుడ్ హావ్ డ్రీమ్డ్ ఆఫ్ దిస్ కైండ్. ఇంత డబ్బులు, ఇంత ఫేమ్, ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ ఐ నీడ్, ఐ రిక్వైర్. సో ఐ థింక్ దట్. అండ్ నేను చిన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైనా నాకు సహాయం చేస్తే ఎంత బాగుంటుంది నాకు తెలుసు. సో నాకు కుదురుతుంది ఇప్పుడు. సో నేను అది చేసేస్తాను. చాలా మంది హీరోయిన్స్ బ్యూటిఫుల్ గా ఉండాలి,
అండ్ బ్యూటీతో పాటు టాలెంట్ ఉండాలి, అండ్ టాలెంట్తో పాటు నాకు తెలిసి ఎంత బ్యూటిఫుల్ హార్ట్ ఉండాలి. ట్రూలీ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ హార్ట్, నిజంగా వీఆర్ ప్రౌడ్, మేము చాలా అదృష్టవంతులు దట్ వీ మీట్ సచ్ ఎ కైండ్ ఆఫ్ అన్ యాక్ట్రెస్. అండ్ అలాగే ఈ షో కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు ఈ షో. సో వాళ్ళందరూ ఈ ప్రతిష సపోర్ట్ చేయాలంటే, కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు? So we have a website. Okay. We are accessible to all. We are there on Twitter. We have a website. So we are very easily accessible. సూపర్. అండ్ డెఫినెట్ గా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అదే. అండ్ వెబ్సైట్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ప్రతి చోట ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంది. సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా వస్తుంది. మీలో ఎంతమంది ప్రత్యూష సపోర్ట్ కి సపోర్ట్ చేయదలుచుకున్నా చేయొచ్చు. అండ్ ఈ అద్భుతమైన ఈ ప్రత్యూష అనే ఒక ఆర్గనైజేషన్ తో మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. మీ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాం, మీ ఫ్రెండ్స్ కొన్ని విషయాలు చెప్పారు, మీరు కొన్ని విషయాలు మాకు చెప్పారు. ఇదంతా ఓకే. నెక్స్ట్ ఏంటి? సమంత ఫ్యూచర్, సమంత నెక్స్ట్ లెవెల్స్ లో ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది ఎవరికి తెలియదుగా. ఎవరు తెలియకూడదు. కరెక్ట్ గా 2 years లో అవుతుందా పెళ్లి, 3 years లో అవుతుందా, మగపిల్ల ఆడపిల్ల, దాని తర్వాత ఏంటి, ఇవన్నీ ఎవరు చెప్తారు తెలియాలిగా. అవును, అందుకే మీకోసం ఒక స్పెషల్ వ్యక్తిని తీసుకొస్తున్నాను. ప్లీజ్ టెల్ మీ. ఎస్, చేయి చూసి కొంతమంది చెప్తారు జాతకం, కొంతమంది కార్డ్స్ తీస్తారు, ఇంకొంతమంది చిలక సహాయంతో చెప్తారు, ఇలా ఉండే. బట్ ఈ వ్యక్తి మీ ఫేస్ చూసి, మీ మొహం బట్టి మీ జాతకం చెప్తారు. ఫేస్ రీడింగ్ చేయబోతున్నారు. అంటే మీ ఫేస్ సినిమాలో చూసుంటారు, ఆయన ఫోటోలో చూసుంటారు, బట్ ఎగ్జాక్ట్ గా తెలియడం కోసం డైరెక్ట్ గా లైవ్ గానే చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. సమంత గారు చూడండి, మీరు ఫ్యూచర్ లో మాత్రం మీరు ఎక్కడ పైన కంటే శుభంగానే ఉంది మీకు. అంటే ఫ్యూచర్ లో ఇంకా గొప్పగా అవుతారండి. అంటే మీరు అనుకుంటున్నారంటే ఏదో అవ్వాలని, అది అవుతుందంట. కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్న పని వల్ల వెళ్ళిపోయింది మేడం. ఇంకా మీరు ఫ్యూచర్ లో మాత్రం మీకు పెళ్లి ఇష్ట ప్రకారం రాసి ఉంది మీకు. పెళ్లి ఆవిడ ఇష్ట ప్రకారం అంటే మా భాషలో లవ్ మ్యారేజ్. ఓకే. కానీ చూడండి మేడం, ఇది మనసు మాత్రం చాలా పెద్దది, కానీ మీరు సాయం చేయడంలో మాత్రం మీ మనసు చాలా గొప్పగా ఉన్నది. సహాయం చేయడంలో, హెల్ప్ చేయడంలో మంచి, ఓకే మాకు అర్థమైంది. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది. అండ్ అలాగే మనసు కూడా చాలా మంచిది. మాకు తెలుసు, ఇవన్నీ మేము ఆల్రెడీ చూసేసాం, ఇంకా మాకు అర్థమైపోయింది అని చెప్పారు. మాకు కావాల్సినవి అసలైన విషయాలు. దీని తర్వాత ఏంటి? కానీ దీని తర్వాత మాత్రం చూడండి, ఒక శని స్థానం వల్ల ఒక పని గురించి అనుకుంటున్నారు, ఆ పని వల్ల శుభంగానే జరుగుతుందండి. ఇప్పుడు శని ఉందా? శని వెళ్ళిపోయింది. ఒక 2-3 hours అయింది వెళ్ళి. లేదండి, ఇప్పుడు మాత్రం ఇంకా 6 months లో కూడా ఉంది, కానీ దీని తర్వాత మాత్రం గుడ్ టైం ఉంది మేడం. దీని తర్వాత గుడ్ టైం ఉంది. నాకు ఇంతసేపు బ్యాడ్ టైమా? బ్యాడ్ టైమ్ లోనే ఇంత కలకల్లాడితే గుడ్ టైమ్ లో లారీలు వచ్చి పడతాయో. ఎప్పుడు బ్యాడ్ టైం వచ్చింది, ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయింది బ్యాడ్ టైం? 6 months గా ఇంతకుముందు ఉండే, కానీ ఇప్పుడు వెళ్ళిపోయిందండి. ఓకే, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఓకే, ఆవిడ ఫేస్ ని చూశారు కాబట్టి మీకు కొన్ని ఆన్సర్స్ తెలుస్తున్నాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఆవిడ పెళ్లి గురించి ఏమైనా తెలుసుకున్నా చెప్తారా? కానీ మేడంకి మాత్రం సమంత గారికి పెళ్లి మాత్రం ఇష్ట ప్రకారంగా రాసింది. కానీ మేడంకి దొరికే భర్త, హస్బెండ్ డబ్బులో, ధనంలో ఏ విధంగా కానివ్వండి, మేడం కన్నా స్థానంలోనే గొప్పగా ఎదుగుతాడు. హస్బెండ్ వచ్చేవాడు ఈమె కంటే ఒక మెట్టు చేస్తాడు. ఎందులో? డబ్బులో, ధనంలో, గ్లామర్ లో. గ్లామర్ లో? అవును. యాక్టర్ కాదు మేడం, వేరే వ్యక్తి స్థానంలో. యాక్టర్ కాదా? యాక్టర్ కాదు. ఓహో, యాక్టర్ అంటే ఇప్పుడు యాక్టర్స్ అంటే ఎవరెవరు తెలుసుగా? అవును తెలుసు. హీరో, విలన్, కమెడియన్. ఇండస్ట్రీలో లేవు. ఫిలిం ఇండస్ట్రీ కాదు మేడం, వేరే వ్యక్తి. అవునా? అంటే యాంకర్ అని ఎవరు ఉందా? అంటే ఇప్పుడు ఇగో చేసుకున్న తర్వాత ఇంకా హీరోయిన్ గా ఉంటారా? చేసుకున్న తర్వాత గిట్ట ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసే యోగం అయితే ఉంది. ఫిలిం ఇండస్ట్రీలోనే వర్క్ చేశారు. మీకు డైరెక్షన్ లాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? కానీ ఐ లైక్ ప్రొడక్షన్. ఓకే, I'd like to produce a film maybe sometime. డైరెక్షన్ లో కాదు, మేబీ ఐ లైక్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్. సో ఇప్పుడు ఫస్ట్ పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ పోర్షన్
ఇంత ఏమీ వద్దు. మగ పిల్లలు ఆడపిల్లలు. కానీ సంతానం అదృష్టం రేఖ ఇద్దరు వచ్చారు. తొలి సంతానం కొడుకు పుట్టాడు. అబ్బాయి అబ్బాయి. నో ఐ వాంట్ అమ్మాయి. అమ్మాయి కావాలంటే ఒకసారి మళ్ళీ జాగ్రత్త చూడండి. అమ్మాయి సరిగా చూడండి. సరిగ్గా చూడండి సార్. కొంచెం మేకప్ ఉంది కాబట్టి ఒరిజినల్ రేఖలు. కానీ మేడంకి అలా లేదు. కానీ తొలి సంతానం కొడుకు రాశాడు. కొడుకు రాసి కొడుకే రాసింది కాబట్టి ఏ పేరు అనేది ఇప్పుడే ఫిక్స్ అయిపోతే బెటర్. ఓకే ఆలోచించండి. యా ఫస్ట్ అబ్బాయి ఉంటుంది. అవును. వెరీ గుడ్ సూపర్. ఇంకేమన్నా మీ తరఫు నుంచి ఏమైనా తెలుసు? ఇదే ఎక్కువగా అయిపోయింది. మీరు ఇన్ని మూవీస్ యాక్ట్ చేశారు. బట్ మేము విన్నది మాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు ఈ టైంలో కాదు, ఆ టైంలో ఓల్డెన్ ఎరా SIESలో ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ టైంలో నేను పుట్టుంటే చాలా బాగుండేది, ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తుంటే బాగుండేది అని మీకు చిన్న కోరిక ఉండేది కదా, అలా చేస్తుంటే బాగుండేది అని. సో ఇప్పుడైతే అలాంటి సినిమాలు తీయట్లేదు. అలాంటి ఆర్ట్ ఫిలిం దట్ డ్రమాటిక్ సిచ్యువేషన్ అవేమి రాట్లా. సినిమాలో మాత్రం కాదు. ఐ వాంట్ టు లివ్ ఇన్ దట్ డ్యూరింగ్ దట్ టైం పీరియడ్, డ్యూరింగ్ దట్ ఎరా. ఇప్పుడు ఈ మధ్యలో చాలా అన్ని చాలా ఫాస్ట్ గా ఉంది, చాలా చాలా పరిగెత్తి వెళ్తుంది అని. ఐ థింక్ లైక్ స్లో డౌన్, స్లోగా మెల్లగా హాయిగా. సో ఆ టైంలో ఒక్కసారి వెళ్దామా హాయిగా? ఇప్పుడు లైక్ ఓకే వెళ్దాం ఆ టైంలో. యు రెడీ? ఓకే హియర్ వి గో. మన కోసం ఒక ప్లెజెంట్ సిచ్యువేషన్. నీకేం దేవదా, నువ్వు మగవాడి, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాభిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా ఇక్కడే ఈ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటీ దేవత. వెరీ టఫ్ కాల్. వన్ ఆఫ్ ది ఇండస్ట్రీలో ది నెంబర్ 1 ది టాప్ రేంజ్ క్రియేట్ చేసిన మూవీ దేవదాస్. ఒకవేళ సమంత ఆ పాత్ర పోషిస్తే ఇప్పుడు మనం 1959లోకి వెళ్తాం. 1959 1960sలోకి వెళ్ళిపోదాం. అప్పుడు టైంలో వచ్చి ఉంటుంది, ఆ టైం అంతకన్నా ముందు వచ్చి ఉంటుంది. సో ఆ టైంలోకి వెళ్ళబోతున్నాం. ఈవిడ ఇప్పుడు యాక్ట్రెస్ కాదు, అప్పుడు యాక్ట్రెస్. ఇప్పుడు మీరు సావిత్రి గారు లాంటి పాత్ర పోషిస్తున్నారు. మీరు పార్వతి, నేను దేవదాస్. They come there. Okay. No, stand. అమ్మా stand. నేను పెర్ఫార్మెన్స్ ఇస్తాగా. You stand here. దగ్గరగా ఉండాలి మీకు అనుకూలంగా. లేదు అప్పుడప్పుడు దగ్గర ఉండరు, దూరంగా ఉండాలా? ఓకే ఓకే ఇక్కడ అంత దూరం వద్దా? మూడ్ గెట్ ఇన్ టు ద మూడ్. యాక్షన్. నాదా నీ దగ్గర చేర్చుకో. నేను ఎక్కడికి చేర్చుకోను. నీ గుండెలో కొన్ని చోటు. సూపర్. అక్కడి నుంచి ఇంకొంచెం అడ్వాన్స్ గా వస్తే ఇంకో క్లిప్ ఉంది, ఒక్కసారి చూద్దాం ఇంకో క్లిప్. నిన్ను చంపబోతున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను చంపకుండా కాపాడావంటే నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నేను అంటాననుకున్నావు కదూ? అనను. నేను అందరిలాంటి ఆడదాని కాదు, నీలాంబరిని. ఈ పగ 18-20 ఏళ్లే కాదు, నా ఆయుష్ మొత్తం కూడా కాదు. చివరికి నా ప్రాణమే పోయినా చల్లదు. గంట తెచ్చారా? మరి బాగా సీన్ రావాలంటే గంట రావాలి కదా. నేను ఇక్కడ కాబట్టి నేను ఎందుకు చచ్చిపోవాలి? అంటే 50 years తర్వాత అక్కడక్కడ వైట్ హెయిర్ తో మీరు రివెంజ్ టేకింగ్ రోల్లో హీరోకి ప్యారల్ గా ఒక లేడీ విలన్ గా నన్ను నీకు ఇంత మోసం చేశాక కూడా నేను చచ్చిపోతుంటే నువ్వు నన్ను కాపాడు, నన్ను క్షమించు. రెడీ? నేను రజనీకాంత్, ఆవిడ రమ్యకృష్ణ, నరసింహ. యాక్షన్. నేను ఎంత మోసం చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను కాపాడి నేను ఫర్గివ్ చేయమని అనుకున్నావా? కట్. టేక్ 2. నేను ఫర్గివ్ చేయమని అడుగుతాను అనుకున్నావా? రెడీ? యాక్షన్. నేను ఎంత మోసం చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను కాపాడమని ఫర్గివ్ చేయమని అడుగుతాను అనుకున్నావా?
సూపర్. ఇందులో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు అసలు తెలియదు. దీనికి నాకు డబ్బులు ఇవ్వండి. ఏంటి ఏంటి ఫ్రీ అనుకున్నావా? అంటే నా మేనేజర్ ఇక్కడ. మేనేజర్ గారు బయటికి వెళ్ళారు టీ తాగడానికి. మాట్లాడతారు. మా షోకి వచ్చారు, ఎంతో చక్క ఆన్సర్స్ ఇచ్చారు, సూపర్ గా ఆడారు. సో ఇంత సూపర్ గా ఆడినప్పుడు ఇలా మీరు నడుచుకుంటూ అలా వెళ్లే ముందు వి హ్యావ్ ద సూపర్ 6 అందావిడ. ఇప్పటి వరకు మీరు విన్నవన్నీ సరదాగా మనం ఆడుకున్నాం. ఐఎమ్ వెరీ సీరియస్ దిస్ టైమ్. ద మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. కాంట్రవర్సీ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఏంటండి మీరు ఇంకా అరే మాకెందుకు తెలియదండి. అవి టీజర్లు అవన్నీ. మీరు కాంట్రవర్సీ చేశారు లేదా మీ వల్ల కాంట్రవర్సీ అయిందని జనాలు అనుకున్నారు. వాటిలో ఇది అది కాదు. స్టేట్మెంట్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. నిజంగా నన్ను నా హెడ్ కి గన్ పెట్టి ఫోర్స్ చేసి ఆన్సర్స్ నేను చెప్పాల్సిన వచ్చింది. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది ఎవరు నమ్మకండి. ఇది మొత్తం ఎడిటింగ్ లో తీసేయండి. నేను దాని తర్వాత కాల్ చేసి మీకు నిజం చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 1. ఏ హీరోయిన్ అయినా చూసి షీ వాస్ బ్యాడ్లీ డ్రెస్డ్ అని అనుకున్నారా? ఈ అమ్మాయి ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకుంది ఈ హీరోయిన్ అని అనుకున్నారా? డ్రమ్మా బెల్లా? ఇంత దారుణంగా డ్రెస్ వేసుకుంది ఏంటి ఈ హీరోయిన్ అని అనుకున్నారా ఎప్పుడైనా? టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. డ్రమ్ ఇట్స్ ఓకే బికాస్ గంట కొడితే తర్వాత తెలుసుగా ఎలా ఉంటాయో. ఇది ఇంకా ఫస్ట్ ఇది. సమంత అగ్రీ టు టాక్. సమంత మాట్లాడదలుచుకుంటున్నారు. Lots of time I just feel that a lot of people are heroines. A lot of heroines are inappropriately dressed. కానీ again ఈ టైంలో ఈ మధ్యలో ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యారు. ఈ మధ్యలో సీమా అవార్డ్స్ కూడా జరిగింది. నేను కాస్ట్యూమ్స్ చూసాను. అందరూ బాగా డ్రెస్ చేశారు. వాళ్ళు ఇదివరకు సరిగ్గా డ్రెస్ చేసుకోలేదు. ఎవరు వాళ్ళు? పర్లేదు ఇప్పుడు మారారుగా. సో ఈసారి ఎవరెవరు బాగా చేస్తున్నారు మీ ఉద్దేశంలో వెళ్ళిన వాళ్ళు? అమలా పాల్ బాగా డ్రెస్ చేసింది. ఇంకా చాలా మంది ఉన్నారు. తమన్నా, కాజల్, they are always good. Dressing లో always good. నెక్స్ట్ వన్. నో ఐఎమ్ సింగిల్ అని అబద్ధం చెప్పారా? Yes, I have said నేను ఎప్పుడు చెప్పాను, నా రిలేషన్షిప్ స్టార్టింగ్ లో చెప్పాను. ఎందుకంటే ఐఎమ్ సింగిల్ అని చెప్పాను. ఎందుకంటే ఐ వాజ్ నాట్ షూర్ అది బట్ ఆఫ్టర్ ఐ బికేమ్ షూర్ నేనే మాట ఇచ్చాను. ఎస్ ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్. ఐఎమ్ నో లాంగర్ సింగిల్. నేను మామూలుగా సినిమాలో ఎప్పుడైనా చెప్పారా అని అడుగుదాం అనుకున్నాను. నేను సినిమాల గురించి అడిగాను. నేను యాక్చువల్లీ నో ఐఎమ్ సింగిల్ అని సినిమాలో ఏమైనా అబద్ధం చెప్పారా అని అడుగుదాం. అంటే సినిమా అనే వర్డ్ మర్చిపోయాను నేను. రీసెంట్ గా చెప్పారు. రీసెంట్ గా అబద్ధం చెప్పారా? అప్పట్లో అబద్ధం చెప్పారు స్టార్టింగ్ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో. ఇప్పుడు 2 years అయింది. ఇప్పుడు ఏం అబద్ధం చెప్పాలి? సినిమా వచ్చినప్పుడా లేదా సినిమా కంటే ముందు? ఏంట్రా? అడిగు. నెక్స్ట్ ఇంకా దారుణంగా. అమ్మో. హిట్ వచ్చాక మీలా కాకుండా రిబ్బన్ కటింగ్స్ కి, షాప్ ఓపెనింగ్స్ కి వెళ్లే హీరోయిన్స్ పైన మీ ఒపీనియన్? నేనే చేస్తున్నాను. కానీ మీరు ఇంకోటి కూడా చేస్తున్నారు కదా. ఏంటి? అర్థం అంటే మీలా కాకుండా, అంటే మీరు చారిటీ వైపు కూడా వెళ్ళారు హిట్ వచ్చిన తర్వాత. కాకుండా రిబ్బన్ కటింగ్, షాప్ ఓపెనింగ్స్ అలా ఓన్లీ వాటి కోసమే హిట్ రాగానే ఏ షాప్ కొత్తగా కడతారని తెలుసుకుని వెళ్ళే హీరోయిన్స్ గురించి మీరు? వెరీ మచ్ ఫ్రీ. వాట్ ఒకటే అండి, హీరోస్ లాగా లేవు. వాళ్ళ టైం స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఆ తక్కువ టైం స్పాన్ లో దే హ్యావ్ టు ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ మేక్ ఇన్వెస్ట్మెంట్స్. సో నాకు అది తప్పుగా అస్సలు అనిపించట్లేదు. ఇంకా వెళ్ళండి తీసుకోండి. ఎంకరేజ్ చేస్తాను నేను. సూపర్. ఓకే. తెలుగు హీరోస్ హ్యాండ్సమ్ అండ్ స్టార్స్, తమిళ్ హీరోస్ పర్ఫార్మర్స్. మీ ఒపీనియన్? I disagree. You disagree. So what is right?
I disagree. I believe that there are very good-looking men in Tamil as well. I find them very good-looking. So Tamillo, they are good Surya looking and unnaru, performers. Vijay unnaru. Yeah, they are good-looking and performers. And I think oka pedda superstar undalante you cannot have just one. Rendu undali. ఉండాలి. అయితే ఉండాలి, తెలుగులో only ఖచ్చితంగా ఉండాలి. handsome. అదే నేను చెప్తున్నాను, రెండు సూపర్ చోట్ల. స్టార్స్ ఉంటే రెండు ఉండాలి. సో ఐ డోంట్ థింక్ ఒకటి మాత్రం ఉండొచ్చు. So that's wrong. You don't agree. ఐ డోంట్ అగ్రీ. In between 2 months మిస్ అయ్యారు. ఏమయ్యారు? I got very sick. నేను చాలా ఎక్కువగా పనిచేశాను ఆ టైంలో. ఈగా చేశాను, నీదాని అని పొన్ను వసంతం చేశాను. అండ్ somehow I got an infection, a bacterial infection. It was becoming, ఇప్పుడు నేనైతే ఒక 7 days టాబ్లెట్స్ ఇస్తారు, ఇది తీస్తే వెళ్ళిపోతుంది అని చెప్తారు. కానీ అది తీసినప్పుడు వెళ్ళిపోతుంది, అది ఆ టాబ్లెట్స్ ఆగిన తర్వాత అది మళ్ళా వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ మళ్ళా వచ్చేస్తుంది. ఇట్ వాజ్ లైక్ బాయిల్స్ ఇన్సైడ్ మై హెడ్, ఇన్సైడ్ మై బాడీ. సో ఐ థాట్ దట్ ఇది ఈసారి కరెక్ట్గా ఉండేసి నేను వెళ్ళిపోవచ్చు మళ్ళా షూటింగ్కి. కానీ ఇలాగే 21 days వరకు it kept coming back. It kept, then eventually diagnosed it correct and came up with the right solution for it. And now all fit. Yes. Superb. And we wish ఇలాగే సూపర్ హెల్తీగా ఉండాలి, మాకు మంచి సినిమాలు చేయాలి. అయినా కూడా ఇంకో క్వశ్చన్ ఉంది. ఇండస్ట్రీ హిట్ అథారిటీకి దారేది. యా, సమంత బెస్ట్ యాక్ట్రెస్, గుండెచారి గల్లంత అయింది సూపర్ హిట్. నిత్య మెనన్ బెస్ట్ యాక్ట్రెస్. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ నిత్య మెనన్కి వెళ్ళింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే ఫిల్మ్ఫేర్ ప్రెస్ మీట్ లోనే నేను వెళ్ళాను. బిఫోర్ నేను అప్పుడే చెప్పాను, ఈసారి నిత్య మెనన్ గెలవాలి కదా, గెలవాలి. నాకు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ అ బిగ్ కమర్షియల్ ఫిల్మ్, బట్ ఐ హ్యాడ్ నో పార్ట్ ఆఫ్ ద సక్సెస్. ఆ టాలెంట్ దారిలో ఆ రోల్ వేరే ఎవరైనా ప్లే చేస్తే షీ కుడ్ హావ్ డన్ అ గుడ్ జాబ్. కానీ గుండె జారి గలంతైంది, అది నిత్య మెనన్ వేరేలాగా చేసింది. అది నాకు ఆ ప్లేస్లో వేరే హీరోయిన్ ఐ కెనాట్ థింక్. కానీ నా క్యారెక్టర్ వేరే ఎవరైనా చేయవచ్చు. I was just part of a great film. I was part of a great commercial film. It's not a role that deserves awards. Kani adi naku the role which I feel naku award ravali was Iga, I got. Was Needani and Ponnu Vasantham Yetto Vellipoyindi I got. So ilanti roles I cannot expect. It's not fair. Superb. And yes, last and final one. Yes. ఇప్పటి వరకు నాకు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా? అండ్ మీరు ఇప్పటివరకు గంట వాడలేదు, తెలుసా మీకు ఆ విషయం? చెప్పలా? అండ్ నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే మా అందరికి మీలాంటి ఒక యాక్ట్రెస్. సారీ, ఏంటి నో కమెంట్సా? నో కమెంట్స్. దాంట్లో ఒక క్వశ్చన్ లో నేను ఇంకా ఒకటి చెప్పాలనిపించింది, కానీ చెప్పను. ఏంటది? అమ్మయ్య, ఏంటది? ఏ హీరోయిన్ చూసిన బ్యాడ్ డ్రెస్ నో ఐఎమ్ సింగిల్ అని అబద్ధం. చెప్పను. హిట్ వచ్చాక మీలా ఏదో ఒకటి ఉంది అని నేను చెప్పను. అదే నాకు తెలుసు. హిట్ వచ్చాక రిబ్బన్ కటింగ్. తెలుగు హీరో. ఏ తెలుగు హీరో? బ్యాడ్లీ డ్రెస్డ్. నేను ఇప్పుడు పేరు గుర్తొచ్చింది, 2 పేర్ల తర్వాత ఇంకో పేరు గుర్తొచ్చింది. ఐ నో. ఎవరు ఆ పేరేంటి? కెమెరాస్ లైట్స్ ఆఫ్, మనం మాట్లాడుకుందాం రండి. లే, ఇంకా గంట పనిచేయదు. గంట క్రితం అది పనిచేసేది, ఇప్పుడు పనిచేయదు. అయిపోయింది. థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. బట్ సో స్వీట్. మా షోకి అడగగానే వచ్చారు, ఎన్నో విషయాలు మాతో షేర్ చేస్తున్నారు. వండర్ఫుల్ అడ్వైస్. థ్యాంక్ యూ. అండ్ మీకు సూపర్ ఫన్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఐ యామ్ టేకింగ్ మై చాక్లెట్స్. సూపర్. క్రీమ్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ వస్తుంది. దట్ ఐ డోంట్ వాంట్. యా, మీరు వెళ్ళిపోయే ముందు చిన్న ఇది నాకా? మీకోసం. సో ఇట్స్ యువర్ ఫుడ్ అండ్ అవర్ షో. థ్యాంక్ యూ. చిన్ని 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 ఆశలు నాలో రేగినే,
చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను గోల్డెన్ లేడీ గోల్డెన్ హ్యాండ్ చక్కగా మా కోసం వచ్చింది కదా? అందించారు. అండ్ తొలి అడుగు నీ కై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే. ప్రతి వారం వచ్చే సెలబ్రిటీస్ హ్యాండ్ ప్రింట్స్ ని మేము OLX.in వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. కావాలనుకున్న వారు ఎవరైనా OLX.in నుండి కొనుక్కోవచ్చు. అండ్ ఎస్ ఈవిడ గురించి నేను ఎలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. ఈ కార్యక్రమం నేను మొదలెట్టినప్పుడు నేను అనుకున్న ఫస్ట్ పేరు సమంత. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ షీఈస్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ నా షోకి రావడం, ఎంత చక్కగా కబుర్లు చెప్పడం. ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ పర్సనల్ షో. అండ్ నేను చాలా రోజుల తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్స్ని, నా ఫేవరెట్ టీచర్ని కలిసాను. అండ్ థ్యాంక్స్ టు యూ. సో యూ యాక్చువల్లీ మేడ్ మై డే వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చక్కగా ఇలాగే మా ఈ షోలో ఇలాంటి అద్భుతమైన వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, వెరీ గుడ్ పర్సనాలిటీస్, సూపర్ స్టార్స్ ని మీ ముందు తీసుకొస్తాం నెక్స్ట్ వీక్ మరో స్టార్ తో. అంటే దిస్ ప్రదీప్, గుడ్ నైట్.